సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు, మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ నాయకులు లోకేష్ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. नमो नमः। అందరికీ ధన్యవాదములు. ఈరోజు మైనంపాడు గ్రామంలో 20 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైనటువంటి సాయి మందిరం ఈరోజు మా కళ సంకల్పం ప్రారంభమైంది. బాబాగారి గుడి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఉదయం 6:46 శ్రీ సీతారామాంజనేయ
ప్రసాద్ గారు గురువు గారి ముహూర్తంతో ప్రారంభించాము. ఇది 20 సంవత్సరాల క్రితం ఈ స్థలం పంచాయతీ వాళ్ళు మాకు ఈ బాబా మందిరం కమిటీ సంబంధించినటువంటి దానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మేము బాబా మందిరం నిర్మాణం చేయబోతున్నాం. ఈ నిర్మాణ కార్యక్రమానికి అంచనా 1,40,00,000 రూపాయలుగా దీనికి ఇంజనీర్ ప్రణతి అసోసియేషన్ ఆయన ఇంజనీర్ సత్యనారాయణ గారు ఎస్టిమేషన్ ఇవ్వటం జరిగింది. ఈ డిజైన్ అంతా కూడా ఈ రోజు నుంచి కార్యక్రమాలు కంటిన్యూగా గుడి నిర్మాణం అయ్యేంతవరకు మా మిత్రులు ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి అందరం ఊళ్ళో ఈ బాబా గారిని నిర్మాణం చేసుకుంటాం. చిరకాల మిత్రులు కిశంకర్ గారు చెప్పిన విధంగా ఎంతో కాలంగా గత 2 దశాబ్దాలుగా ఈ షిరిడి సాయిబాబా మందిర్ నిర్మాణం గురించి అందరూ ఎదురు చూస్తున్న సందర్భం ఈ రోజున సాకారం అవడానికి పునాది పడింది. ముఖ్యంగా గ్రామంలో మహిళలు ఎంతో నిష్ఠా శ్రద్ధలతో అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమం జరుపుకుంటూ మాలాంటి వారిని కూడా భక్తులను కూడా ప్రేరణ చేసి, అయ్యా మీరు కొంచెం మగవాళ్ళు బయట తిరగలరు కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం చేస్తే గ్రామ పరిధిలో మేము ఏవైతే చేయగలం అవన్నీ చేస్తామని మాకు భరోసా ఇవ్వటం వల్ల ఆ పరమాత్మ దయ వల్ల మేము ఈ కార్యక్రమం ముందుకు వచ్చాం. సమయానుకూలంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ శంకుస్థాపన మొత్తానికి రాగలిగారు. తర్వాత గ్రామంలో అందరి సహకారంతో ఆ సాయిబాబా ఆశీస్సులతో దిగ్విజయంగా మేము ఈ మందిర నిర్మాణం పూర్తి చేయగలమన్న విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం నాకు హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు మాదాల వెంకట్రావు. మైనంపాడు గ్రామంలో 20 సంవత్సరాల క్రితం గ్రామంలోని మహిళలందరూ బాబా పటం పెట్టి ఇక్కడ పూజించుకోవడం, బాబా భజన చేయడం, ప్రతి గురువారం భజనలు చేయడం, ఈ కార్యక్రమాలను 20 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితులు కానీ ఏదో పరిస్థితులు కానీ ఇన్ని సంవత్సరాలుగా బాబా ఎందుకో ఇక్కడికి మైనంపాడు గ్రామానికి విగ్రహ రూపేణ రాలేకపోయాడు. కానీ ఇప్పుడు గ్రామస్తులందరి సహకారంతో, గ్రామస్తులందరి బలంతో రేపు ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందంటే గ్రామస్తులందరి సహకారంతో మాత్రం మేము ఖచ్చితంగా ఈ పునర్నిర్మాణం, సాయిబాబా విగ్రహ పునర్నిర్మాణం ఖచ్చితంగా మహిళలు ఈ గ్రామంలోని మహిళలందరూ కులాలకు అతీతముగా గ్రామంలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆ విధంగా అందరూ మనసాయి మన మందిరం అనే దృష్టితోటి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, గ్రామస్తులకు, భక్తులకు, సాయి భక్తులకు అందరికీ జై సాయిరామ్. ఈ కార్యక్రమంలో మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 19 సంవత్సరాల నాడు ఒక పటం పెట్టాం. ఈయన ప్రోద్బలంతో సుభాషిణి గారని ఒక ఆమె పెట్టి మాకు కూడా ఒక పటం ఇచ్చే అవకాశం ఇచ్చింది. అది అక్కడికి పెరిగి భజన బృందాలు ఏర్పరిచారు. అందరికి విదేశాల పోయి కూడా భజన చేసి వస్తారండి. ఏ యాత్రలకైనా పోయి భజన బృందాలు మా వాళ్ళు 2 తయారు చేశారు. ఊరంతా భక్తులు అయిపోయారు, బాగా చేశారు. ఇక్కడ 19 సంవత్సరాలు ఇది ఇక్కడ కట్టడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఈయన కూడా కరిచేటి సుభాష్ని మైనంపాడులో మాకు తెలియకుండానే ఆయన మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి సాయినాథుడు మా చేత భజనలు చేయిస్తా ఈ స్థానం ఏర్పరిచారు. మాకు 2006వ సంవత్సరంలో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. పటాలు పెట్టుకోవడానికి మాకు పెద్దలు అవకాశం ఇచ్చారు. గ్రామం తరఫున ఈ స్థలాన్ని రాసిచ్చారు. అప్పటి నుంచి మేము మానుకోకుండా భజనలు చేసుకుంటూ ఆడవాళ్ళం మాత్రమే ప్రతి గురు పౌర్ణమికి కానీ దత్త జయంతికి కానీ ఎంతో ఉత్సాహంగా అందరం చేయడానికి మా గ్రామ ప్రజలు మాకు ఉత్సాహాన్ని కలగజేసేవారు. అలానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతిష్టా కార్యక్రమానికి పెద్దలంతా ఇచ్చేసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించారు కనుక అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. విజయ్ కుమార్ గారు
ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. జై శ్రీరామ్. ఓకే.